హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈ వేసవి కాలంలో వంటికి చలవ చేయడమే కాకుండా హెల్తీ అయిన క్యారెట్ అలాగే సగ్గు బియ్యం కాంబినేషన్లో నేను వడియాలు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన టిప్స్తో మీరు చేసుకున్నట్లయితే విరిగిపోకుండా ఈజీగా మనం వడియాలు పెట్టుకుంటే ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. సమ్మర్ సీజన్లో మీ పిల్లలకు అవుట్ సైడ్ ఫుడ్ను అలవాటు చేయకుండా ఇలా కమ్మగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒక 2 పల్స్ వచ్చేలాగా బరక్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా పలుకులు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ వేసి మరి కొద్దిగా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు క్యారెట్, 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుంటానండి. నాకు తెలిసి ఈ కాంబినేషన్లో ఇప్పటి వరకు నేను చూడలేదండి. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా తినడానికి కరకరలాడుతూ. ఇప్పుడు ఒక క్లాత్ వేసి ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఇలా ట్విస్ చేసుకుంటున్నానండి. నేను ఇందులో జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. చూసారుగా, ఇలా పర్ఫెక్ట్గా మనకి జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమంలోకి మొత్తాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందులో నేను 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు బియ్యంతో పాటు వాటర్ వేసుకున్నాను, మరో కప్పు క్యారెట్తో పాటు వాటర్ వేసుకున్నానండి. టోటల్ 3 కప్పుల వాటర్ని యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నానండి, మరి కొద్ది టేస్ట్ పెంచడం కోసం. ఈ మొత్తాన్ని కూడా స్టవ్ మీద పెట్టి చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నానండి. ఆ కన్సిస్టెన్సీలో మీరు తీసుకుంటే వడియాలు ఎండబెట్టిన తర్వాత కూడా ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్ పైన వేస్తే ఇలా లైట్గా స్ప్రెడ్ కావాలండి. ఇప్పుడు నేను క్లాత్ మీద కాకుండా ఇలా కవర్ మీద వేసుకుంటున్నానండి. చల్లారిన తర్వాత ఒక కవర్ తీసుకొని చిన్న గరిటెతో ఇలా కొద్దిగా వేసుకుంటున్నానండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను చిన్నగానే పెట్టుకుంటున్నానండి. ఇలా కవర్ పైన వేసుకోవడం వల్ల ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇది ఒక మంచి టిప్ అండి. క్లాత్ మీద వేసేదానికన్నా ఇలా కవర్ పైన వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. నేను 1 డే ఫుల్ ఎండబెట్టుకున్నానండి. వేడిగా ఉండడం వల్ల ఎండ ఎక్కువగా ఉంది కదండి, అందుకే 1 డేలో నాకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చూడండి, ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదండి. చేతితో ఇలా ఒక దగ్గరకి తీసుకుంటేనే ఈజీగా ఊడి వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటే ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వస్తున్నాయో. సౌండ్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుందండి, అంత క్రిస్పీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.